ప్రతిధ్వనికి స్వాగతం. స్థిరాస్తి రంగానికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం. దాదాపు 4 ఏళ్ల తర్వాత హైదరాబాద్ సహా రాష్ట్ర వ్యాప్తంగా భూముల మార్కెట్ విలువలను భారీగా సవరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ వర్గాలైతే బహిరంగ మార్కెట్ ధరలకు ప్రభుత్వ విలువలకు మధ్య ఉన్న భారీ వ్యత్యాసాన్ని తగ్గించడమే లక్ష్యంగా ఈ మార్పులు చేసినట్లు చెబుతున్నారు. ముఖ్యంగా వ్యవసాయ భూములకు 50 నుంచి 100% వరకు, ప్లాట్లకు అదే స్థాయిలో, అపార్ట్మెంట్లకైతే 10 నుంచి 20% వరకు విలువలు పెరిగాయి. కానీ ఈ పెంపు సామాన్యుడిపై ఎలాంటి భారం వేయబోతోంది? రియల్ ఎస్టేట్ రంగంపై దీని ప్రభావం ఎలా ఉండనుంది? ఈ సవరణలకు అనుసరించిన విధానాలేంటి? ఇవే అంశాలపై ఈరోజు ప్రతిధ్వనిలో చర్చిద్దాం. చర్చలో పాల్గొంటున్న వారు కొప్పుల శ్రీధర్ రెడ్డి గారు, నరేట్కో తెలంగాణ అధ్యక్షులు, అండ్ డాక్టర్ నంది రామేశ్వరరావు గారు, స్థిరాస్తి రంగం నిపుణులు. శ్రీధర్ రెడ్డి గారు, రామేశ్వరరావు గారు, నమస్తే అండి. శ్రీధర్ రెడ్డి గారు, మీతో స్టార్ట్ చేద్దాం. భూముల నూతన మార్కెట్ విలువలపై స్థిరాస్తి రంగం వైపు నుంచి నారెట్కో అధ్యక్షుడిగా మీ స్పందన ఏంటండి? ఇది మెయిన్గా ఏంటంటే స్థిరాస్తి రంగంలో రేట్ ఏదైతే పెంచారో అది సామాన్యుడి పైన భారం పడదు. ఇది ఏదైతే ఉందో డెవలపర్ పైన పడుతుంది. కానీ డెవలపర్ ఆ వ్యత్యాసం ఉండొద్దు అనే కోరుకుంటున్నాడు. మార్కెట్కి, గవర్నమెంట్ రేట్కి ప్లస్ మార్కెట్ రేట్కి ఎంత తక్కువ వ్యత్యాసం ఉంటే అంత మంచిదని మా ఉద్దేశం. ఎందుకంటే వేరే ఇతర వ్యాపారాల్లో ఉండే క్యాష్ అంతా కూడా ఇక్కడ డిపాజిట్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో అలాంటిది లేకుండా స్పెక్యులేటివ్ మార్కెట్ కాకుండా ప్రాపర్గా అవసరం ఉన్న వాళ్ళే ఇల్లు కొనుక్కోవడం, అవసరం ఉన్న వాళ్ళే ప్రాజెక్ట్ చేసే వాళ్ళే ల్యాండ్ కొనుక్కోవడం, డెవలప్మెంట్కి తీసుకోవడం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. స్పెక్యులేటర్స్ మధ్యలో నుంచి ఎలిమినేట్ అవుతారు. అపార్ట్మెంట్ కానివ్వండి, విల్లా కానివ్వండి, ఏదైనా కొనుక్కున్న వాళ్ళకి ఇప్పుడు పెద్దగా ఏమీ పెంపు లేదండి. అది ఓన్లీ ల్యాండ్ ప్రైజెస్ రివైజే చేశారు. కాబట్టి ఇది చాలా మంచిది అని మా ఉద్దేశం అండి. ఓకే, రామేశ్వరరావు గారు, మరి దాదాపు 4 ఏళ్ల తర్వాత చేపట్టిన భూముల విలువ పెంపుని ఆశాంతం పరిశీలిస్తే అసలు ఏ అంశాలను పరిగణలోకి తీసుకుని ఏ విధానంలో అసలు ఈ నిర్ణయం తీసుకున్నారంటారు? ముందు ప్రైసింగ్ మెథడ్ కి లాస్ట్ టైం రివైజ్ చేసినప్పటికీ కొన్ని చేంజెస్ ఉన్నాయండి. కొన్ని అదర్ ఫ్యాక్టర్స్ కూడా కన్సిడర్ చేశారు. ముఖ్యంగా గవర్నమెంట్ యాక్చువల్ మార్కెట్ ట్రాన్సాక్షన్ ఎన్ని జరుగుతున్నాయి, ఏ ఏరియా వైజ్ చూశారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్స్, రోడ్స్, ఫ్లైఓవర్స్, మెట్రో కనెక్టివిటీ, ఇండస్ట్రియల్ కారిడార్స్, ఎస్సీజెట్స్, ఈ డెవలప్మెంట్ ఎంత ఇంపాక్ట్ అయింది. డిమాండ్ అండ్ సప్లై ట్రెండ్స్ అండ్ రెసిడెన్షియల్ అండ్ కమర్షియల్ పెరుగుతూనే ఉన్నాయి. మనం రేట్లు ఎంత పెరిగినా కూడా ఇంపాక్ట్ శ్రీధర్ గారు చెప్పినట్టు బయ్యర్స్ మీద కంట డెవలపర్స్ మీద ఎక్కువ ఇంపాక్ట్ పడుతుంది. ఎందుకంటే వాళ్ళకి తేడా కనిపిస్తుంది. అర్బన్ ఎక్స్పాన్షన్, పాపులేషన్ గ్రోత్ ఇస్ ఆల్సో కన్సిడర్డ్. అట్లనే అప్రిషియేషన్ ప్రాపర్టీ వాల్యూస్ ఓవర్ లాస్ట్ 4 years or 5 years తీసుకున్నారు. అంటే 4 years బ్యాక్ ఎంత ఉంటుంది, ఇప్పుడు ఎంత ఉంది చూసుకుంటే లాస్ట్ 3-4 HM లక్షలు ప్రతిసారి పెరుగుతుంది. బట్ స్టిల్ ఇండియాలో నాకు తెలిసి వీఆర్ చీపెస్ట్ కంపేర్ టు అదర్ స్టేట్స్ అండ్ సిటీస్. అట్లా రెవెన్యూ రికార్డ్స్ అండ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ డేటా కూడా కన్సిడర్ చేయబడింది. చాలా టైం తీసుకుని, ఎప్పుడో అంత ముందే పెరగాలి, కానీ ఇవన్నీ కొద్దిగా కన్సిడర్ చేయడం లేట్ అయింది. కంపేర్ మనతో పాటు మనం ఏ ఏరియా పెంచుతా నైబరింగ్ లొకాలిటీస్ కూడా కన్సిడర్ చేశారు. దీంతో పాటు ఎక్స్పర్ట్ సజెషన్స్, రికమెండేషన్స్ కూడా పరిగణలోకి తీసుకోవడం జరిగింది. ఆబ్జెక్టివ్ ఏంటంటే, మెయిన్ ఆబ్జెక్టివ్ నాకు అర్థమైనంత వరకు వ్యత్యాసం ఏదైతే మార్కెట్ వాల్యూ, గైడ్ లైన్ వాల్యూ ఉందో దాన్ని తగ్గించడానికి చూసి మేము దీనివల్ల అదర్ కాంపోనెంట్ వైట్ ఎప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1 acre 10 crores ఉంది అనుకోండి ఎక్కడ దగ్గర, అది 1 crore 2 crores మనకి 7.6 స్టాంప్ డ్యూటీ కలెక్ట్ చేస్తాం. ఇప్పుడు 30, 40, 50, 60 కొన్ని విషయాల్లో 100% కూడా పెంచారు. అంటే ఎక్కడ తక్కువ ఉందో అక్కడ చూసుకున్నారు, ఎక్కడ ఎక్కువ ఉందో. సో ఆ గ్యాప్ ని వాట్ ఎవర్ అనాలిసిస్ చేశారో ఆ గ్యాప్ ని కవర్ చేశాను. అట్లనే సైంటిఫిక్ డేటా డ్రివెన్ లొకేషన్ స్పెసిఫిక్ అప్రోచ్ వాజ్ యూస్ ఫర్ డూయింగ్ ది ప్రైస్ హైక్. అదండి సార్, ఇద్దరు కూడా డెవలపర్స్ మీదే ఈ భారం పడుతుంది అని చెప్తున్నారు. డెవలపర్స్ మీద పడినప్పుడు డెవలపర్స్ కొనుగోలుదారుల దగ్గర కూడా ఫ్లాట్ల ధరలు పెంచుతారు కదా. ఇప్పుడు సార్ అన్నట్టు ఇది ప్రస్తుతం మనం మాట్లాడింది ల్యాండ్ మాత్రమే. మన కన్స్ట్రక్షన్ ఏరియాని పెద్దగా టచ్ అవుతుంది, ఒకటే కాక ల్యాండ్ మీద టచ్ చేశారు. సో బిల్డర్స్ కూడా కొద్ది ప్రాఫిట్ మార్జిన్స్ కొద్ది ఇంపాక్ట్ ఉండొచ్చు. బట్ ఐ థింక్ నార్మల్ పర్చేస్ చేసుకునే సామాన్యుడి మీద అంత ఎక్కువ భారీ బర్డన్ పడకపోవచ్చు. కొద్ది ఇంపాక్ట్ ఉంటుంది. ఏ కొత్త పని చేసినా, కొత్త రోజు తెచ్చినా కొద్ది ఇంపాక్ట్ అనేది ఉంటుంది. ఆ ఇంపాక్ట్ అనేది అంత తీవ్రంగా కనిపించలేదు, కొద్దిగా అయితే ఉంటుంది. అది ఆటోమేటిక్ ముందుకెళ్తూ కొద్దిగా జస్టిఫై అయిపోతుంది. శ్రీధర్ రెడ్డి గారు, మీరు చెప్పినట్టుగా ఇందాక చూసుకుంటే ఇప్పుడు ప్లాట్ ధరలు పెంచడం అనేది
గవర్నమెంట్ వాల్యూకి బహిరంగ మార్కెట్లో అమ్మిన ధరలకి వ్యత్యాసం ఎక్కువగా ఉంది కాబట్టి ప్రభుత్వం ఈ రేట్లు పెంచింది అని చెప్తున్నారు. మరి అలా పెరిగినప్పుడు ఇంకా బహిరంగ మార్కెట్లో ఇంకా ధరలు పెంచుతారు కదా, దానికి ఏమన్నా లిమిట్ అనేది ఉందా? బహిరంగ మార్కెట్లో పెంచడానికి దీనికి సంబంధం ఉండదండి. ఎందుకంటే ఆ గ్యాప్ ఏదైతే ఉందో బహిరంగ మార్కెట్కి గవర్నమెంట్కి ఏదైతే తేడా ఉండిందో అది అంతవరకే పెంచారు. ఇంకోటి ఏంటంటే ఇది మీరు ఇందాక అన్నట్టుగా సామాన్యుడి మీద పడదా అంటే సామాన్యుడి మీద పడుతుంది, కానీ చాలా తక్కువ. ఎందుకంటే ఇక్కడ ఈ డెవలపర్ ఏదైతే కొనుక్కొని తీసి అమ్ముతాడో అమ్మినప్పుడు కన్వర్ట్ చేసి దాన్ని పర్ స్క్వేర్ ఫీటు పర్ స్క్వేర్ యార్డ్ లాగా అమ్ముతాడు. సో అక్కడ ఆ గ్యాప్ ఏదైతే ఉందో ఆల్రెడీ అది ఎక్కువ ఉంది. ఎందుకంటే ప్రతి వారు కూడా ఈ రోజున ఒకప్పుడు ప్లాట్ అంటే కనీసం క్యాష్ పెట్టి కొనుక్కునే వాళ్ళు, అంటే సేవింగ్స్లో నుంచి కొనుక్కునే వాళ్ళు. ఇప్పుడు ఏంటంటే ప్లాట్ కూడా లోన్ తీసుకొని కొనుక్కునే పరిస్థితి ఉంది. అందుకనే సో ప్రతి వాళ్ళు కూడా లోన్కి వెళ్తున్నారు. కాబట్టి గవర్నమెంట్ వాల్యూ కన్నా కూడా మేము ఎప్పుడూ ఎక్కువే పెట్టి చేస్తాం. ఎందుకంటే ఏదైతే అమ్ముతుంటామో ఆ రేట్లలోనే చేస్తుంటాము. సో యూజువల్గా అది పెద్దగా ఇబ్బంది పడదు. కాకపోతే మేము ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసింది ఏంటంటే మీరు రేటు బేసిక్ గైడ్ లైన్స్ వాల్యూస్ పెంచారు, పర్వాలేదు పెంచండి, కానీ 7.5% ఉన్న రిజిస్ట్రేషన్ కాస్ట్ని అది 5% లోపలికి తీసుకురామని రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు కూడా ఈటీవీ ద్వారా ఈటీవీ మాధ్యంగా మళ్ళీ కూడా ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాము. వీ వెల్కమ్ బేసిక్ ల్యాండ్ ప్రైసెస్ ఏదైతే పెంచారో వీ వెల్కమ్ ఇట్. బట్ ఒక కొనుగోలుదారుడికి ఒక చిన్న వెసులుబాటు కల్పించడానికి ఆ 7.5%ని 5% లోపలికి, ఎందుకంటే అతను మళ్ళీ కొనుగోలుదారుడు జిఎస్టీ కూడా పే చేస్తున్నాడు. రెసిడెన్షియల్కి 5%, దానికి ఇన్పుట్ క్రెడిట్ ఉండదు. కాబట్టి ఆ 5% ఈ 7.5% అంటే 12.5% అవుతుంది. ఈ 12.5%ని 10% లోపలికి తీసుకురావాలని మేము ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. ఈ ఒక్క రిజిస్ట్రేషన్ కాస్ట్ తగ్గడం వల్ల రిజిస్ట్రేషన్ వాల్యూస్ ఏదైతే ఉందో 7.5 నుంచి 5% తీసుకొస్తే ఇక్కడ తగ్గినట్టు కనబడుతుంది. కానీ వేరే అన్ని మెటీరియల్స్ మీద జిఎస్టీ రూపంలో, ఇన్కమ్ ట్యాక్స్ రూపంలో, వేరే రూపంలో స్టేట్కి వచ్చే వాటా పెరుగుతుంది. అలాగే జనాలు కూడా వేరే వేరే వివిధ రకాలైన అగ్రిమెంట్స్ చేసుకోవడము, ఏదో సెటిల్మెంట్స్ చేసుకోవడము అలాంటివి వదిలేసి కంప్లీట్గా అందరూ సేల్ డీడ్స్కి వెళ్తారు. అన్ని సేల్ డీడ్లు కనుక అవుతే క్లియర్ ప్రాపర్టీస్ క్లియర్ ఉంటాయి, వేరే విధంగా అగ్రిమెంట్స్ ఉండవు. తద్వారా ఏమవుతుందంటే వేరే క్యాష్ కాంపనెంట్స్ ఎంత తగ్గితే అంత మంచిదండి. ఎందుకంటే వ్యాపారస్తుడు ఎప్పుడు క్లీన్గా ఉండాలని కోరుకుంటాడు, క్లీన్గానే వ్యాపారం చేయాలనుకుంటాం. సో ఎప్పుడైతే క్యాష్ కాంపనెంట్ అనేది వస్తుందో మాకు చాలా ఇబ్బంది అండి. క్యాష్ మా దగ్గర ఉండదు, మేము అమ్మేదంతా వైట్లో అమ్ముతాము, వైట్లో తీసుకుంటాము, సో రిజిస్ట్రేషన్ చేస్తాము. సో మాకు ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్లో పే చేస్తాము. సో కొనుగోలుదారుడికి మేము అడిగేది మా డెవలపర్లకు ఏమీ ఇన్సెంటివ్ అవుతుందండి. కొనుగోలుదారుడి దగ్గర తీసుకునే 7.5% బదులుగా దాన్ని 5% లోపల తీసుకురావాలని కోరడం జరిగింది. తద్వారా గవర్నమెంట్కి కూడా వాల్యూస్ ఏం తగ్గవండి. డెఫినెట్గా వీళ్ళు ఒక ఎక్స్పెరిమెంట్ బేసిస్లా, ఎందుకంటే ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం అని చెప్తున్నాం కాబట్టి ఈ ప్రజాప్రభుత్వం ఈ ప్రజల కోసం చేసినట్టుగా ఉంటుంది. ఒక ఎక్స్పెరిమెంటల్ బేసిస్లా ఒక 6 months 1 year టార్గెట్ పెట్టుకొని చేసి చూస్తే వాళ్ళకే తెలుస్తుంది ఎంత ఇంక్రిమెంట్ ఉందా తగ్గిందా అని. తగ్గితే అప్పుడు పెంచుకోవచ్చు. తెలుగు వాళ్ళే కాకుండా చాలామంది భారతీయులు ఎక్కడున్నా అరే హైదరాబాద్ వైపు చూస్తున్నారు. హైదరాబాద్లో ఏదో ఒక ప్రాపర్టీ కొనుక్కోవాలి, ఎందుకంటే హైదరాబాద్ సెంట్రల్ ప్లేస్ ఆఫ్ ఇండియా. అక్కడ మెడికల్ ఫెసిలిటీస్ బాగున్నాయి, అక్కడి నుంచి కనెక్టివిటీ బాగుంది. ఇప్పుడు మనకు విమానం కనెక్టివిటీ ఎలాగుందో రాబోయే రోజుల్లో రైల్ కనెక్టివిటీ కూడా ఈ స్పీడ్ రైల్స్ రావడంతో, ఫాస్ట్ రైల్ బుల్లెట్ ట్రైన్స్, ఈ ట్రైన్స్ రావడంతో ఇది హబ్గా మారుతోంది. సో ఇక్కడి నుంచి మీరు ట్రైన్ రూపంలో కానీ ఫ్లైట్ రూపంలో కానీ దేశంలో ఏ మూలకైనా ఒక 3 గంటల్లో చేరగలుగుతున్నారు. సో ఇంత మంచి కనెక్టివిటీ ఉండి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండి ఉన్న సిటీని అందరూ చూస్తున్నారు ఏదో ఒకటి కొనుక్కుందామని. సో వాళ్ళకు కూడా ఒక ఇన్సెంటివ్ లాగా ఉంటుంది ఇది తగ్గిస్తే. రమేశ్వరరావు గారు, సవరణలు జరిగిన 92,000 ప్రాంతాల్లో ఎక్కువగా హైదరాబాద్ ఓఆర్ఆర్ లోపలే ఉన్నాయి. కేవలం అభివృద్ధి చెందిన ప్రాంతాలే లక్ష్యంగా చేసుకుని ఈ పెంపు జరిగింది అనుకోవచ్చు అంటారా? డెఫినెట్ గా మీరు అన్న క్వశ్చన్ కరెక్ట్. ఎందుకంటే సార్ ఇందాక అన్నట్టు ఒక లైన్ యాడ్ చేయాలనుకుంటాను. ఎంటైర్ వరల్డ్ రెస్ట్ ఆఫ్ ఇండియా కాకుండా ఇండియాతో పాటు మన తెలంగాణ వాళ్ళే కంట్రోల్. ఎన్ఆర్ఎస్ రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ ఈజ్ లుకింగ్ హైదరాబాద్ ఇస్ అ గ్లోబల్ రియల్ ఎస్టేట్ డెస్టినీ.
నెక్స్ట్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఏ పార్టీ ఏది ఉన్నా నాకు తెలిసినంత వరకు నెక్స్ట్ 10 years హైదరాబాద్ ఈస్ గోయింగ్ టు రాక్ లైక్ ఎనీథింగ్ ఇన్ రియల్ ఎస్టేట్. అండ్ సామాన్యుడికి, డబ్బున్న వాళ్ళకి, పెద్దవాళ్ళకి సార్ అందరికి కూడా ఉంది. ఈ 92,000 గ్రామాల్లో ఏంటంటే సార్ అన్నట్టు కన్సిడర్ చేశారు. ఫ్యూచర్ లో మేబీ RRR రైట్ ఎండ్ ఆఫ్ ది తెలంగాణ వరకు కూడా వెళ్ళొచ్చు. ఒకటంటే మెయిన్ రీజన్స్ ఏం తీసుకున్నట్టు ర్యాపిడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రోత్. మన హైదరాబాద్ కి ఆల్ 4 డైరెక్షన్ నార్త్ ఈస్ట్ వెస్ట్ 100 కిలోమీటర్ పైన వెంచర్లు డెవలప్మెంట్ స్టార్ట్ అయింది. అండ్ ఇప్పుడు కూడా హైదరాబాద్ ఎంత చెప్పినట్టు చీపెస్ట్ ప్రైసెస్. అండ్ రివిజన్ లార్జ్లీ రిఫ్లెక్ట్స్ ది యాక్చువల్ మార్కెట్ స్ట్రెంగ్త్ ఆఫ్ దీస్. అంటే మన లొకేషన్స్ చూసుకుంటే కోకాపేట, నర్సీ కాకుండా ఆల్మోస్ట్ అంతకుముందు ఓన్లీ వెస్ట్ జోన్ ఫోకస్. ఇప్పుడున్న గవర్నమెంట్ నాకు తెలిసి దే ఆర్ ట్రైంగ్ టు కాంట్రాక్ట్ ద హోల్ స్టేట్. ఓఆర్ఆర్ కి గ్రోత్ కారిడార్ అని మెజారిటీ ఆఫ్ ద బిల్డర్స్ కానీ, బయర్స్ కానీ, ఇన్వెస్టర్స్ ఈ రోజు షాద్నగర్ దూరం అనుకుంటాం. మీ జనరల్ గా చెప్తుంటా, ఇప్పటి దూరం రేపటి నగరం. ఒకప్పుడు కుక్కటిపల్లి దూరం ఉండేది, కొనుక్కోలేదు. ఎంతో మంది బయర్స్ ఇప్పటికి నా దగ్గరకు వస్తే రిగ్రెట్ అవుతారు. సో ఇప్పుడు నీకు స్టాండర్డ్ అంటే ఈ రోజు షాద్నగర్ దూరం ఉంది, కానీ ఆఫ్టర్ 10 years ఐ థింక్ షాద్నగర్ ఇస్ గోయింగ్ టు బి ఇన్ సిటీ. అట్లనే మెయిన్ ది ఎక్సైజ్ నాట్ లిమిటెడ్ ఓన్లీ టు ప్రీమియం ఆర్ డెవలప్. అంటే మీరు అన్నదానికి ఓన్లీ కొన్నాట్లో అవి కూడా తీసుకున్నారు. కింద స్థాయిలో లో లెవెల్లో ఉన్నది కూడా మీకు ప్రైసింగ్ లో టేక్ కేర్ చేశారు. సబర్బన్ అండ్ సెమీ అర్బన్, రేవంత్ రెడ్డి గారు సీఎం అవగానే 3 జోన్లు, అర్బన్ ఏరియా, సబర్బన్ ఏరియా, రూరల్ ఏరియా. సో గవర్నమెంట్ ఈజ్ ఆల్సో ట్రైంగ్ టు ఫోకస్ ఇన్ ఆల్ దీస్ ఏరియాస్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్. సో న్యూ రోడ్స్, న్యూ ఇండస్ట్రియల్ పార్క్స్, న్యూ సిటీస్, SEZs ఇవన్నీ కూడా మనకి రానున్న రోజుల్లో ఐ థింక్ హైదరాబాద్ నాకు తెలిసి ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ లివబుల్ సిటీ ఇన్ ది వరల్డ్. మనకు అవార్డ్స్ కూడా వచ్చే గతంలో. కాబట్టి దానికి నాకు తెలిసి సార్ అన్నట్టు ఈ 1 year or 2 years చూసి ఈ డ్యూటీ తగ్గించడం కానీ, పబ్లిక్ లో స్పందన ఎలా ఉంది, బర్డన్ ఫీల్ అవుతున్నారా, అదే బిల్డర్, అవన్నీ కూడా మళ్ళీ ఐ థింక్ దే విల్ టేక్ ఎ సెకండ్ లుక్ ఆన్ దట్ అండ్ దే విల్ గివ్ అన్ అప్రోప్రియేట్ అండ్ లోకల్ మార్కెట్ కండిషన్ లో కూడా పెట్టుకొని కొన్ని ఏరియాలు ఇంకా డెవలప్ అవసరం ఉంది, కొన్ని ఏరియాలు బాగానే డెవలప్ అయ్యాయి. సో అండర్ డెవలపింగ్ 3 ఏరియాలో కూడా ఫోకస్ చేసి కన్సిడర్ చేశారు మనం. అండ్ వీ లుక్ ఫార్వర్డ్ టు హ్యావ్ ఎ బెటర్ ప్రైసింగ్. శ్రీధర్ రెడ్డి గారు, కోకాపేట, బుద్వేల్ వంటి ప్రాంతాల్లో ఎకరా ధర 200 కోట్లు దాటిన నేపథ్యంలో అసలు అక్కడ 100% పెంపు చేపట్టారు. ఈ రేస్ అనేది హైదరాబాద్ ఎఫర్టబిలిటీ ట్యాగ్ను దెబ్బతీసే అవకాశం లేదంటారా? హైదరాబాద్ ఇంకా కూడా అఫోర్డబుల్ అండి. ఈ ఇప్పుడు పెరిగిన ఏదైతే మీరు చెప్పారో ఆప్షన్లో వచ్చిన ఈ ధరలు, అది ఒక ఫైనాన్షియల్ హబ్ అండి. అది ఇప్పుడు నాలెడ్జ్ సిటీ ఏరియా ఏదైతే ఉందో అదొక మంచి ఫైనాన్షియల్ హబ్. ఒక న్యూయార్క్లో మ్యాన్హాటన్ ఎలాంటిదో అలాంటిది. ఎందుకంటే అక్కడ ఇప్పుడు రెంటల్స్ వచ్చేసి 100 రూపాయలు ఆఫీస్ రెంట్, 100 రూపీస్ మినిమం ఉందండి. 100 నుంచి 120 రూపీస్. అలాంటి ప్రైమేసెస్ కానీ బెంగళూరులో కానీ, బాంబేలో కానీ, ఇంకెక్కడికి వెళ్ళినా కానీ 150-200 పైన ఉంటుంది. సో ఇప్పుడు మనకి ఏంటంటే లాస్ట్ ఇయర్ ఏదైతే ఆఫీస్ అబ్జార్ప్షన్ ఉండిందో లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్ మన దగ్గర ఎక్కువ ఉందండి. అంటే ప్రపంచం అంతా కూడా అల్లకల్లోలంగా ఉండి ఇది వార్లు, ఈ సిచ్యువేషన్లో కూడా మన దగ్గర లాస్ట్ ఇయర్ కన్నా ఎక్కువ ఆఫీస్ అబ్జార్ప్షన్ అయింది. ఆ ఆఫీస్ అబ్జార్ప్షన్స్ అంతా కూడా కన్వర్ట్ అవుతుంది. సో ఇంకా అందుబాటులోకి రావాల్సిన ఏరియాస్ చాలా ఉన్నాయి మనకి. మనదేంటంటే హైదరాబాద్ లక్కీగా ఎటువైపు అయినా కానీ పెరగడానికి ఆస్కారం ఉంది కాబట్టి, సో మనకి ఈ ఓఆర్ఆర్ ఏదైతే ఉందో మనకి ఇంకా ఓఆర్ఆర్ లోపల కూడా రేడియల్ రోడ్స్ కనుక ఫామ్ చేస్తే చాలా ఏరియా వస్తుంది. ఓఆర్ఆర్కి కిలోమీటర్ బయట, కిలోమీటర్ లోపల ఓఆర్ఆర్ ప్లాన్ చేసినప్పుడే రేడియల్ రోడ్స్ ప్లాన్ చేశారు. ఈ రేడియల్ రోడ్స్ ఈ కనెక్టివిటీ కనుక పెంచితే ఇంకా ల్యాండ్ లాక్ ఏరియాస్ చాలా ఉన్నాయి. ఆ ల్యాండ్ లాక్ ఏరియాస్ అన్నీ కూడా మనకు ఉపయోగానికి వస్తాయి. సో అక్కడ అఫోర్డబుల్ హౌసింగ్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. వేరే ప్రాజెక్ట్స్ ఏవి చేయాలన్నా కానీ ఒక ఇది ఉంటుందండి. గవర్నమెంట్ మేము రిక్వెస్ట్ చేసేది అదే అండి, ఈ రేడియల్ రోడ్స్ ఏవైతే ఉన్నాయో ఈ రేడియల్ రోడ్స్ అన్ని మార్కింగ్ చేపట్టాలని మేము కోరుకుంటున్నాము. ఇలాంటిది కనుక చేస్తే మన అఫోర్డబిలిటీ మనకి ఉండే ఇప్పుడు అడ్వాంటేజ్ ఏంటంటే మనకు ఉండే బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది, అది ఎగ్జాస్ట్ అయ్యే వరకు వెయిట్ చేయట్లేదు. అది ఎగ్జాస్ట్ కాకముందే, అంటే ఇప్పుడు మనము ఓఆర్ఆర్ లోపలే మనం ఇంకా ల్యాండ్ మిగిలి ఉండగా RRRకి వెళ్తున్నాం. అంటే మనము నెక్స్ట్ 20 సంవత్సరాల తర్వాత ఎలా ఉంటుంది హైదరాబాద్ అనే ఊహించుకొని ఇప్పుడు ఆ RRR కనుక కంప్లీట్ అవుతే అప్పుడు ఓఆర్ఆర్ లోపల
ఏరియా ఏదైతే ఉందో అదే అబ్జర్వ్ అయిపోతుంది. ఆ తర్వాత ఓఆర్ఆర్కి ట్రిపుల్-ఆర్కి మధ్యలో ఉండే ఏరియా మళ్ళీ డెవలప్ అవుతుందండి. సో ఈ బేసిక్ రోడ్ నెట్వర్క్, పబ్లిక్ ట్రాన్స్పోర్టు ఇవి ఏవైతే చేపడుతుందో ప్రభుత్వం, ఇది చాలా మంచిదండి. ఎందుకంటే ఇప్పుడైతే ఏ నగరంలో అయితే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ బాగుంటుందో ఆ నగరం తప్పకుండా అభివృద్ధి చెందుతుందండి. ఎందుకంటే మనం ఈ వాహనాలు, ఈ కార్లు, ఇవన్నీ ఏవైతే చూస్తున్నామో పొల్యూషనే కాకుండా టైం అండి, ఎంత టైం పడుతుంది ఒక్కొక్క దగ్గరికి వెళ్ళాలంటే. సో ఇంకా హైదరాబాదు ఆ చోకింగ్ పాయింట్కి రాకముందే ప్రభుత్వం మేల్కొని ట్రిపుల్-ఆర్ని తయారు చేస్తుంది. అలాగే ఈ రేడియల్ రోడ్స్ కనుక ఓపెన్ అప్ అయితే చాలా ఏరియాస్ వస్తాయండి, చాలా ల్యాండ్ లాక్ ఏరియాస్ ఉన్నాయి మనకి. ఇంకా ఆ ల్యాండ్ లాక్ ఏరియాస్ అన్నీ కూడా ఉపయోగానికి వస్తాయండి. అంటే శ్రీధర్ రెడ్డి గారు, హైదరాబాద్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది రోజు రోజుకి డెవలప్ అవుతూనే ఉంది, కానీ సగటు జీవి వేతనం అయితే పెరగట్లేదు కదా. ఇప్పుడు అమాంతంగా 100% రేట్లు పెరిగిపోవడం వల్ల కామన్ మ్యాన్ పైన ఎలాంటి ఎఫెక్ట్ పడవచ్చు అంటారు? రియల్ ఎస్టేట్ డెవలప్ అవుతుందంటారా? ఇప్పుడు జరిగిన పరిణామంలో కామన్ మ్యాన్కి ఏ విధమైన ఎఫెక్ట్ లేదండి, చాలా తక్కువ. ఎందుకంటే బిల్టప్ ఏరియాని ఎక్కడ టచ్ చేయలేదు. బిల్టప్ ఏరియాలో ఎక్కడైతే 2,500 రూపాయలు ఉందో దాన్ని 3,000 రూపాయలు చేశారు, ఏది రెసిడెన్షియల్ హౌసింగ్కి వచ్చేటప్పటికి. సో ఆల్రెడీ అక్కడ 3,000 జనాలు, మేము రిజిస్టర్ చేసేదే 3,000, 3,500 చేస్తామండి. ఏది ఉందో ఆ రేట్కే చేస్తున్నాం. ఎందుకంటే కొనుగోలు ద్వారా కూడా ఏం చేస్తున్నాడంటే లోన్కి వెళ్తున్నాడు కాబట్టి. సో 90% ఆఫ్ ది బయర్స్ ఆర్ బయింగ్ త్రూ లోన్ ఓన్లీ. వెరీ ఫ్యూ సేవింగ్స్లో నుంచి కొనుక్కునే వాళ్ళు చాలా తక్కువ మంది అండి. ప్రతి వ్యక్తి కూడా ఒక లోన్తో వెళ్తున్నాడు కాబట్టి సో దానికి ఇంటీరియర్స్ ఇవన్నీ కూడా యాడ్ అవుతాయి. సో అందుకనే వాళ్ళు అది పెద్దగా కొనుగోలుదారుడికైతే ఎఫెక్ట్ పడదండి ఇప్పుడు తీసుకున్న ఇది. అందుకనే కొనుగోలుదారుడికి ఇన్సెంటివ్ ఇవ్వమని అడగడానికే ఆ రేట్ తగ్గిమని అడుగుతున్నాం, అది పర్సంటేజ్ని తగ్గిమని అడుగుతున్నాం. 7.5 నుంచి 5 లోపలికి తీసుకురమ్మని ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. అలాగే నేను ఇందాక చెప్పినట్టుగా ఈ కొత్త ల్యాండ్ లాక్ ఏరియాస్ అవైలబుల్ వస్తే అఫోర్డబుల్ హౌసింగ్ వస్తుందండి. అక్కడ ఎక్కడైతే ల్యాండ్ లాక్ ఏరియాస్ ఉన్నాయో అక్కడంతా అఫోర్డబుల్ హౌసింగ్ వస్తుంది బ్రహ్మాండంగా. ఏం లేదు, ఈ రేడియల్ రోడ్ మార్కింగ్ చేస్తే చాలా వరకు ల్యాండ్ అవైలబుల్ వస్తుందండి. అది ప్రభుత్వం అది చేపట్టాలి. అలాగే ఇప్పుడు మనకి హిల్ట్ పాలసీ అని ఇండస్ట్రియల్ ల్యాండ్ కన్వర్షన్ది కూడా ఉంది. ఆ ఇండస్ట్రియల్ ల్యాండ్ కన్వర్షన్లో కూడా మనం ప్రభుత్వాన్ని అడిగేది ఏంటంటే కన్వర్షన్ కోసం అంతా ఒక్కొక్క 40 ఫీట్ రోడ్ కింద, 60 ఫీట్ రోడ్ కింద, 100 ఫీట్ రోడ్ కింద ఇలా ఉంది. ఎక్కడైతే ఎవరైతే అఫోర్డబుల్ హౌసింగ్ కడతామంటారో వాళ్ళ దగ్గర ఆ పర్సంటేజ్ తీసుకోవద్దు అని ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. అది కూడా చేస్తే అఫోర్డబుల్ హౌసింగ్ పెరుగుతుందండి. సో మళ్ళీ చెప్తున్నాను, ఇది ప్రజల ప్రభుత్వం కాబట్టి ఇలాంటి చిన్న చేస్తే చాలా అఫోర్డబుల్ హౌసింగ్ వస్తుందండి. ఇప్పుడు 9,000 చిల్లర ఎకరాలు ఇండస్ట్రియల్ పాలసీలో ఇండస్ట్రీస్ నుంచి కన్వర్ట్ చేస్తున్నారు. అంటే వాళ్ళు ఇష్టం వచ్చిన దానికి కమర్షియల్ కానీ రెసిడెన్షియల్ కానీ ఏదైనా కట్టుకోవచ్చు అని చెప్పి ఇవ్వడం జరిగింది. అది చాలా మంచి జియో అండి. ఎందుకంటే మనం ఓఆర్ఆర్ లోపల అన్ని ఇండస్ట్రీస్ని తీసి బయటికి వెళ్ళాలి అనే ఉద్దేశంలో ఉన్నాము. సో అలా జరిగినప్పుడు మనకు అక్కడికి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ కూడా పెరుగుతాయి. కానీ సిటీలో ఉన్న ఏరియా ఓపెన్ అప్ అవుతుంది. ఎక్కడైతే ఆల్రెడీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందో, వాటరు, డ్రైనేజు, పవరు అన్నీ ఉన్నాయో అండ్ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఆల్రెడీ బిల్ట్ అయ్యి ఉందో ఆ ఏరియాల్లో కూడా ల్యాండ్ అవైలబుల్ వస్తుంది. అప్పుడు సో అఫోర్డబుల్ హౌసింగ్ కోసం ప్రభుత్వం ఇది చేయాలండి. రైట్ సార్. రామేశ్వరరావు గారు, ఇప్పుడు థర్డ్ పార్టీ మదింపు అరవింద్ సుబ్రహ్మణ్యన్ నివేదిక ఆధారంగా శాస్త్రీయంగానే ఈ అంచనాలు వేశామని ప్రభుత్వం చెబుతోంది. క్షేత్రస్థాయి వాస్తవాలకి ఎంతవరకు దగ్గరగా ఉన్నాయంటారు ఇవి? డెఫినెట్గా ఇది గుడ్ క్వశ్చన్ అండి. థర్డ్ పార్టీ వాల్యుయేషన్ ఎప్పుడు కూడా ఒక ఆబ్జెక్టివ్ తో వెళ్తుంది. ఏదో ఎలా పడితే అలా చేసడం, ఎంత కావాలన్నది పెంచడం అనేది కాకుండా డేటా బేస్డ్ అసెస్మెంట్స్ ఎప్పుడు కూడా దే విల్ ఇంప్రూవ్ ది ట్రాన్స్పరెన్సీ, అంటే క్లారిటీ ఉంటుంది. ఏ లాజిక్ లో చేశారు, ఏ బేసిస్ లో చేశారు. మోస్ట్ ఆఫ్ ద అర్బన్ ఏరియాస్ ఏవైతే ప్రైస్ అంటే రివైజ్ అయ్యాయో దే ఆర్ నాట్ హ్యావింగ్ మచ్ గ్యాప్ బిట్వీన్ ద ప్రివైలింగ్ రేట్స్. అంటే కొద్దిగా మైనర్ 5-10%, 20% ఉండొచ్చు కానీ సో దే ఆర్ నాట్ బియాండ్, అంటే 100% అన్నిట్లో 100% పెరగలేదు అనుకుంటాను నేను. అండ్ యాక్చువల్ ట్రాన్సాక్షన్స్ ప్రైసెస్ మే స్టిల్ వెరీ సిగ్నిఫికెంట్లీ ఫ్రమ్ అఫీషియల్ గైడెన్స్ వాల్యూ. ఇప్పుడు కూడా ఆ వ్యత్యాసం ఏదైతే ఉందో గ్యాప్ కవర్ చేశారో మొత్తం చేయలేదు. ఐ థింక్ కొంత పర్సంటేజ్ వరకు కవర్ చేశారు. అందుకని ఆ 6 months టైంలో కూడా మళ్ళీ ఏం చేస్తామని చెప్పారు. సో ఫాస్ట్ గ్రోయింగ్ మైక్రో మార్కెట్స్ మే కంటిన్యూ టు విట్నెస్ హైయర్ మార్కెట్ ప్రైసెస్. ఏదో మైక్రో మార్కెట్, మైక్రో మార్కెట్ చూసుకుంటే రెండింటికి డిఫరెన్స్ ఉంది. గ్రౌండ్ రియాలిటీస్ అంటే లోకాలిటీ టు లోకాలిటీ, ఏరియా టు ఏరియా
డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు వాళ్ళు థర్డ్ పార్టీ ఏదైతే చేస్తుందో దే ఆర్ నాట్ ఒకరిని ఉద్దేశం పెట్టుకుని గవర్నమెంట్ నో పబ్లిక్ నో పోయి బిల్డర్ నో పెట్టుకుని కాకుండా దే గోన్ ఫర్ సమ్ గ్రౌండ్ రియాలిటీ రూల్స్ వెళ్ళారు వాళ్ళు. స్టేక్ హోల్డర్ ఫీడ్బ్యాక్ విల్ హెల్ప్. అంటే మనం స్టేక్ హోల్డర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫీడ్బ్యాక్ కూడా మేబీ తీసుకొని ఉంటారు, వాళ్ళు తీసుకోకుండా చేసి ఉంటారు. సైంటిఫిక్ వాల్యుయేషన్ ప్రొవైడ్స్ స్ట్రాంగ్ ఫ్రేమ్వర్క్. అంటే సైంటిఫిక్ అంటే ఒక ప్రాసెస్ ఉంటుంది. సైన్స్ అనగానే ఇట్స్ ఒక ప్రాసెస్ ఉంటుంది. కంటిన్యూస్ మానిటరింగ్ ఈజ్ నెసెసరీ టు ఎన్ష్యూర్ యాక్యురసీ అండ్ రిలవెన్స్. రామేశ్వర గారు, మరి అలాగే 6 months అయిన తర్వాత సమీక్ష చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది కదా, మరి ఈ లోపు ప్రజల అభ్యంతరాల స్వీకరణకి హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయడం అనేది ఊరటనిచ్చే అవకాశం అంటారా? డెఫినెట్ గా. ఎందుకంటే ఇప్పుడు తుఫాన్ వచ్చినా లేదా సునామీ వచ్చినా అన్ని పెడతారు. ఇది కూడా చాలా మంది ప్రజలు ఆందోళన పడుతున్నారు. సో ప్రతి క్వశ్చన్ కి కాల్ సెంటర్స్ లేదా హెల్ప్ డెస్క్ అనేది డెఫినెట్లీ దే గో టు క్లారిఫై అండ్ హెల్ప్ ది పబ్లిక్ టు సపోర్ట్ దెమ్. అండ్ డిస్క్రిపెన్సీస్ అనేది ఇప్పుడు కూడా ఏరియాలో కూడా చూసుకుంటూ గైడెన్స్ అండ్ గ్రీవియన్స్ సెల్ పెట్టారు. ఇక్కడ కూడా హెల్ప్ డెస్క్ అనేది గోయింగ్ టు ఫెసిలిటేట్ ది పబ్లిక్. వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం ఉన్నా అందరూ కూడా గవర్నమెంట్ ఈస్ ట్రైంగ్ టు పుట్ లాట్ ఆఫ్ పబ్లిక్ కి ఫీజిబిలిటీ ఇవ్వాలి, ఫ్లెక్సిబిలిటీ ఇవ్వాలనే ఉద్దేశంతో వెళ్తున్నారు. సో జెన్యూన్ కేసెస్ అనేది ఓవర్ వాల్యుయేషన్ కి వెళ్ళొచ్చు. అది చూడాలంటే మన 6 months లో మనకు చాలా విషయాలు బయటకు వస్తాయి. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే గవర్నమెంట్ ఈస్ ట్రైంగ్ టు ఫెసిలిటేట్ ది బెస్ట్ టు ది పబ్లిక్, ఇంక్లూడింగ్ బిల్డర్స్ కానీ ఇన్వెస్టర్స్ కానీ ఎవరికైనా సార్. ఓకే సార్. శ్రీధర్ రెడ్డి గారు, ఫైనల్ గా చెప్పండి, ప్రభుత్వ ఉద్దేశాలు లక్ష్యాలు ఏమైనా కూడా మార్కెట్ విలువల పెంపు అనేది ఈ టైము కరెక్ట్ కాదు అనే విమర్శలు వస్తున్నాయి. అసలే పెరిగిన ధరలతో అల్లాడుతున్న సమయంలో ఇది సరైన నిర్ణయమేనంటారా? మళ్ళీ అది చెప్తున్నానండి, ఇది సరైన నిర్ణయమే. కాకపోతే అది చెప్పాను కదా, కొనుగోలుదారుడిని దృష్టిలో పెట్టుకొని ఆ పర్సంటేజ్ తగ్గిస్తే సరిపోతుందండి. ఎందుకంటే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చాలా చాలా మంచి నిర్ణయం అండి, దాంట్లో డౌట్ లేదు. అలాగే ఇదొకటి తగ్గిస్తే చాలా బాగుంటుందండి. ఈ పర్సంటేజ్ ఒకటి తగ్గిస్తే కొనుగోలుదారుడికి బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు డెవలపర్కి ఎలాగో ఏమైంది, వార్ మూలంగా కన్స్ట్రక్షన్ కాస్ట్ కూడా కొంత పెరుగుతుంది. ఎందుకంటే మెటీరియల్స్ అన్నీ ఏవైతే సప్లై చైన్ సిస్టమ్ ఏదైతే ఉందో కొంత డిస్టర్బ్ అయి ఉంది. ప్లస్ ఫ్యూయల్ ప్రైజెస్ పెరగడంతో ఇవన్నిటితో కన్స్ట్రక్షన్ డెవలపర్కి ఎలాగో భారం ఉంది. కానీ అట్లీస్ట్ బయ్యర్ కన్నా హ్యాపీ ఉండాలి. అంటే బయ్యర్ షుడ్ హ్యావ్ సమ్ ఇన్సెంటివ్. ఇప్పుడు నేను చెప్పాను కదండి, ఈ ఇయర్ మనము 3.4 million square feet ఆఫీస్ స్పేస్ అబ్జార్ప్షన్ అయింది. ఆ ఆఫీస్ స్పేస్ అబ్జార్ప్షన్ రెసిడెన్షియల్లోకి కన్వర్ట్ అవ్వాలి. అంటే ప్రతి 100 square feet కి ఒక 1000 square feet ఆఫ్ ఇల్లు అమ్మాలి. అంటే ప్రతి ఉద్యోగం వస్తే లెక్కేసుకునేది అట్లా లెక్కేస్తే ఆ కన్వర్షన్ రావాలంటే కొంచెం అర్జెన్సీ సృష్టించాలి బయ్యర్కి. అందుకనే ఈ పర్సంటేజ్ కనుక తగ్గించి ఒక 1 yearకో 6 monthsకో పెట్టుకొని వాళ్ళు చూస్తే ఈ బయ్యర్ కూడా వాళ్ళకు కూడా తెలుసు. ఎందుకంటే చూస్తూ ఉన్నారు, ఆక్షన్ అవ్వడం కానివ్వండి, ఇవన్నీ చూస్తున్నారు. వాళ్ళకి రేట్స్ ఎలా పెరుగుతున్నాయో తెలుసు. సో రేపు పొద్దున అఫోర్డబుల్ కాకుండా పోయే పరిస్థితి లేకుండా ఉంటుంది అనే ఉద్దేశంతో వాళ్ళు కూడా ముందుకు వస్తారు. సో మేము మళ్ళీ ప్రభుత్వాన్ని ఒకటే రిక్వెస్ట్ అండి, ఈ 7.5% నుంచి 5% లోపలికి తీసుకురావాలని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇది కూడా ఒక కొనుగోలుదారుడికి, ఒక కామన్ మ్యాన్ కోసమనే మేము మా ఇండస్ట్రీ పరంగా మా డెవలపర్కి లాభం రావాలని మేము చూడట్లేదు. నేను సో ఇది కామన్ మ్యాన్ కి ట్రాన్స్ఫర్ అవ్వదండి. ఓకే, థ్యాంక్ యూ.